పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఓజీపై మెగా అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ మధ్య ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసిందనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా తాజాగా ఈ యొక్క సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ను పోస్టర్తో సహా విడుదల చేసింది చిత్ర బృందం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఓజీ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తూ ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న కొన్ని సినిమా షూటింగ్లు కూడా ఆపుకోవడం జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని భయపడ్డారు. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేస్తామంటూ మేకర్స్ అఫీషియల్గా పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ యొక్క సంవత్సరం ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఉండొచ్చు. అయితే ఆ ఎలక్షన్ అవ్వగానే పవన్ కళ్యాణ్ ఓజీ చిత్ర షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తూ ఉంది. దీంతో ఈ యొక్క సినిమా సెప్టెంబర్ 27న ఈ ఏడాది విడుదల చేస్తామంటూ పవన్ కళ్యాణ్ స్టైలిష్గా ఉండే ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఇక కూలింగ్ గ్లాస్ పెట్టుకొని చేతిలో టీ గ్లాస్ పట్టుకొని కారు ముందు పవన్ కళ్యాణ్ నిలిచి ఉన్న పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ యొక్క పోస్టర్ ఆయన అభిమానులను తెగ వైరల్ చేస్తూ ఉందని చెప్పాలి. ఇక కాగా ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా కూడా 2013 సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైంది. అప్పట్లో ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో అదే సెంటిమెంట్తో ఈ యొక్క సంవత్సరం సెప్టెంబర్ 27న ఓజీ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారని, అందుకే ఆ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తూ ఉంది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క పోస్టర్ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. ఇక ఈ యొక్క పోస్టర్ని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన దర్శకధీరుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని టీ గ్లాస్ పట్టుకొని నిల్చున్న విధానం కానీ, అలాగే పోస్టర్లో చాలా కూల్గా కనిపిస్తూ ఉన్నారు. పక్కా ఈ యొక్క మూవీ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకధీరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.